సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము నిన్న నిన్న జరిగినటువంటి కవితక్క గారి పర్యటనను ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మానాల మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చదివిన తర్వాత మాకు కూడా వారితో కొన్ని ముచ్చట్లు కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనిపించి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మొన్న కవితక్క గారు సభలో మాట్లాడుతుంటే నిజంగా మళ్ళీ ఒక శివంగి లేడీ టైగర్ లేడీ సింహం స్టేజ్ ఎక్కి గర్జించినట్టు మా అందరికి కూడా అనిపించింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభిప్రాయం అదే ఉంది. వారు ఒక్కొక్క ఐటమైజ్డ్గా అంటే ఒక్కొక్క ఇష్యూని ఇట్లా లైన్గా తీసుకొచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎగవేస్తూ ఉన్నది గ్యారంటీలను అనే దాన్ని మైనార్టీస్ని ఎట్లా అన్యాయం చేసిండ్రు, బీసీలను ఎట్లా అన్యాయం చేసిండ్రు, అదేవిధంగా మహిళలను ఎట్లా అన్యాయం చేసిండ్రు, ఎంతమందికి ఎన్ని ప్రామిసెస్ చేసి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేస్తున్నారనే దాని మీద గట్టిగా మాట్లాడి అందరూ కూడా ఈరోజు తను అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగానే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు చాలా విషయాలు మీరు చెప్పారు. ఒక్కొక్కటి ఏం చెప్పారంటే 10 ఏళ్ళ పాపాలు కడగడానికి మాకు టైం సరిపోతలేదు, అది చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. 60 సంవత్సరాల మీ పాపాలు కడుగుతా ఉంటే మీరు మాకు ఇచ్చిన సమయం 9 సంవత్సరాల్లో మీ పాపాలు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు సరిపడా పాపాలు కడిగి ఉంటాం మేము. మిగతా అన్ని కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ చెప్పుకుంటూ పోతే 365 స్కీములు మా కేసీఆర్ గారు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అందజేసిన మాట ప్రజలందరూ ఎరుగుతారు. మేము ఒకటి చెప్తున్నాం, మీరు క్రైమ్ రేట్ మీద చర్చకు సిద్ధంగా ఉండండి, మేము కూడా చర్చకు వస్తామని చెప్తున్నాం. చర్చ చర్చ అవసరమే లేదు. చర్చతో టైం వేస్ట్ ఎందుకు చేయాలి? మీరు మీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఆర్టీఐ ఏదైతే ఉందో ఆ ఆర్టీఐ ద్వారానే అప్లై చేసుకొని మీరు తీయండి బయటకి. మేము తీస్తున్నాం కాబట్టి మా దగ్గర డేటా ఉంది కాబట్టి మీకు సవాల్ విసిరినాం. మీరు కూడా 400-200 ఫీజు కట్టి మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు కూడా డీటెయిల్స్ వస్తాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే అది నవ్వాలో ఏడవాలని అర్థం కాలేదు. సీఎం గారు మన తెలంగాణ కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు చూస్తే 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89 క్రిమినల్ కేసులు ఒక ముఖ్యమంత్రి మీద ఉన్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా లేనటువంటి కేసులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పేరు మర్చిపోతే, లేకపోతే ఆయన మాట వినకపోతే, ఆయన మీద ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేస్తే, సోషల్ మీడియాలో నెగిటివ్గా మాట్లాడితే, ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే, ఈ హాస్టళ్ళల్లో చనిపోతున్నటువంటి పిల్లల గురించి వీడియో చేసి పెడుతుంటే కడుపు మండి ఇట్లాంటి క్రిమినల్ కేసులు సాధారణ ప్రజల మీద వేసి మామూలుగా సతాయిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ నోరు ఇవ్వలేదు. మీ మీద విమర్శ చేయగానే, మీ నాయకుల మీద విమర్శ చేయగానే మీ నోళ్ళు లేస్తున్నాయి కదా. అమాయక ప్రాణాలు బలి తీసుకుంటున్నాం, రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, హాస్టల్ పిల్లలు పిట్టలాగా రాలిపోతున్నప్పుడు, మీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కలిసి రాష్ట్రంలో చేస్తున్నటువంటి దురాఘాతాలు చూసి విని కూడా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మీ నోళ్ళు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. మీరు ఒకసారి సీఎం గారి సొంత ఊరు లగచర్లలో కూడా పాపం రైతులందరికీ కరెంట్ షాపులు పెట్టి అరెస్ట్ చేసి కరెంట్ షాపులు పెట్టి విపరీతమైన టార్చర్కి గురి చేసి ఆ దెబ్బలన్నీ తగ్గిన తర్వాత వేలొచ్చేటట్టు చేసి మీరు వాళ్ళని బయటకు తీసుకొచ్చింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినన్నా కానీ అప్పుడు మీ నోళ్ళు ఎందుకు ఇవ్వలేదో మీరు ఒక మాట మీరు చెప్పాలి. రైతు బంధు అంటున్నారు కదా, మీరేమంటున్నారు? సంక్రాంతి వరకు మా ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తా అని చెప్పి అన్నారని చెప్పి మీ ప్రెస్ నోట్లో చెప్పారు. మీరు కూడా కేసీఆర్ గారు పెట్టిన పేరుని మర్చిపోలేదు. మీ ముఖ్యమంత్రి పెట్టిన పేరు రైతు భరోసాని మర్చిపోయారు. మీరు రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు, మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్తున్నారు, షాదీ ముబారక్ ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు పెట్టిన పేర్లు కాదా? ఆయన పెట్టిన పేర్లు మర్చిపోలేకపోతున్నారు. మీరు మళ్ళీ ఉనికి కోసం వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారు.
మీకు రాక రాక అధికారం వచ్చింది. దయచేసి మీకు ఒకటి ఏం చెప్తున్నామంటే, ప్రజలు మీ మీద బాధ్యత పెట్టి గెలిపించారు. ఓకే, మేము ముఖ్యమంత్రిని తిడతానో లేకపోతే మీ పార్టీ నాయకులు తిడతానో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పని చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి. మీరు పదే ఇది ఇప్పటికి 2-3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన అని చెప్పి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని ఇప్పటికీ 2-3 సార్లు. ఒకసారి కులగణనని అప్లికేషన్లు తీసుకున్నారు, అంతకుముందు ప్రజాపాలనని అప్లికేషన్లు తీసుకున్నారు. మరి మీరు చెప్పినటువంటి 6 నెలల్లో 42% బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. ఏమైంది? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మీరు నోరు జారొద్దు. మీరు నోరు జారితే మాత్రం బాగుంటుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇంకా మేము విప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే ఆల్రెడీ విప్పుతా ఉన్నారు. మరి మీరు ఇట్లా చేస్తే మేము తెగించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారులతో అధికారం దుర్వినియోగం చేసి వేరే పార్టీ ఎమ్మెల్యేలకు పనులు కాకుండా చేసినారు. ఆ రోజు ఎవరన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంది, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంది? ఉండేనా? 3-4 ఆ పార్టీ కూడా 5 ఈ పార్టీ ఒక 3-4 ఉండే. ఉన్నదంతా మా పార్టీ కదా. 7,200 మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉండే. ఏ రోజు ఆగినాయి మీకు? అప్పుడు ఏ రోజు ఆగినాయి పనులు? మీరు ఆ రోజు ఎన్ని బూతు మాటలు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు తిడితే ఎన్నిసార్లు జైలు వేసారు, ఎన్ని కేసులు పెట్టారు మా ముఖ్యమంత్రి గారు? ఒకసారి మీరు ఒకసారి పునరావృతం చేసుకోవాలి. ఒక రౌడీ